రీసెంట్ గా అర్ధాంతరంగా కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి అన్న శివరాజ్ కుమార్ నటించిన బజరంగి 2 రిలీజ్ రోజునే పునీత్ రాజ్ కుమార్ గారు కన్నుమూశారు. దాంతో కన్నడ ఇండస్ట్రీనే కాదు అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోగా ఆ రోజు రిలీజ్ అయిన బజరంగి 2 సినిమాకు ఊహించని ఈ పరిస్థితి వలన అక్కడ ఇక తేరుకోలేకపోయింది. ఆ ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై గట్టిగా పడగా అభిమానులు ఇప్పటికీ కూడా కోలుకోలేకపోయారు ఆ సంఘటన తర్వాత. దాంతో ఈ సినిమాకు అక్కడ గట్టి ఇంపాక్టే కలిగి కలెక్షన్ల పరంగా భారీ ఎదురు దెబ్బనే సొంతం చేసుకుంది. ఇక తెలుగులో కూడా సజావుగానే రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ కూడా పునీత్ రాజ్ కుమార్ గారి మరణ వార్త విని అభిమానులందరూ చెలించిపోయారు. సోషల్ మీడియాలో అందరూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఉండగా శివరాజ్ కుమార్ నటించిన జై బజరంగి సినిమా తెలుగులో మంచి రిలీజ్ ని సొంతం చేసుకుని రిలీజ్ ను దక్కించుకొని 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మొత్తం మీద సినిమా 70 లక్షల మేర బిజినెస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా మొదటి రోజు 9 లక్షల దాకా షేర్ ను, రెండవ రోజు 5 లక్షల దాకా షేర్ ను, మూడవ రోజు 4 లక్షల దాకా షేర్ ను అందుకొని వీకెండ్ మొత్తం మీద 18 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకుని వీకెండ్ ను పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యి 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర 3 లక్షల దాకా షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుందట ఈ సినిమా. దాంతో 4 రోజులు పూర్తయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 21 లక్షల దాకా షేర్ ను, 36 లక్షల దాకా గ్రాస్ ను ఓవరాల్ గా అందుకుంది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే కలెక్షన్ సరిపోవు కానీ ఉన్న పరిస్థితులలో అవరోధాల నడుమ ఇవి డీసెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక సినిమాలో గ్రాఫిక్స్ కి మంచి పేరు వస్తున్న నేపథ్యంలో లాంగ్ రన్ లో జనాలు థియేటర్స్ కి ఎంతో కొంత వెళ్లి చూస్తే ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా ఇంకాస్త ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఈ సినిమా. కానీ దీపావళి రేసులో సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఎంతవరకు థియేటర్స్ ను ఈ సినిమా హోల్డ్ చేయగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.